ఇప్పుడు ఏఐడిఎంకే, డీఎంకేకి ఒక బ్రాడ్ అండర్‌స్టాండింగ్ ఏంటంటే, ఉదయనిధి స్టాలిన్‌ని డిప్యూటీ చీఫ్ మినిస్టర్‌గా పెట్టి, పళనిస్వామిని చీఫ్ మినిస్టర్‌గా పెట్టి 2 పార్టీలు ఏకమవ్వటమే బెటరు. ఒక్కసారి ద్రవిడ పార్టీల చేతిలో నుంచి గనక ఈ తమిళనాడు ప్రభుత్వం గనక వేరే వాళ్ళ చేతుల్లోకెళ్తే, ఇది ఇక జాతీయ స్థాయి పార్టీల క్రీడలోకెళ్ళిపోతది. మనం ఆళ్ళ చేతిలో కీలుబొమ్మలవుతామని. అందువల్ల డీఎంకే కూడా ఏమంటుందంటే, మీరు ఏఐడీఎంకే గతంలో మొన్న ఎలక్షన్‌లో బీజేపీతో పొత్తులో ఉంది. మీరు మీరు స్పష్టంగా బయటకొస్తే మనం ఆలోచిద్దామని. అంటే బీజేపీ ఎనకాలుండి ఇయన్నీ కూడా ఆడిస్తుంది గవర్నర్‌తోను. తర్వాత ఏఐడీఎంకే లాంటి పెద్ద పార్టీ గనక బీజేపీతో గనక అలయన్స్‌లో ఉంటే పొత్తులో ఎప్పటికైనా కూడా మళ్ళీ అది బలపడే అవకాశం ఉంటది. తర్వాత ఏఐడీఎంకేని జాతీయ పార్టీ కాబట్టి బీజేపీ పక్కకు తోసేసి బీజేపీ ప్రాధాన్యత పెంచుకుంటది. ఇప్పుడు గతంలో ఇప్పుడు పశ్చిమ బెంగాల్‌లో జరిగిన పరిస్థితే వస్తది. ఒకప్పుడు మరి తృణమూల్ కాంగ్రెస్, టీఎంసీ అక్కడ చాలా స్ట్రాంగ్ పార్టీ. 3 సార్లు అధికారంలోకొచ్చింది. కానీ బీజేపీ మెల్లిగా వీళ్ళని పడగొట్టాలి అనుకున్న తర్వాత చాలా వ్యూహాలేసింది. కాబట్టి తమిళనాడులో కూడా బీజేపీ బలపడే అవకాశం ఉంటదన్న భయం 2 పార్టీల్లోనూ ఉంది.